నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజు హలో డాక్టర్లో పార్థ డెంటల్ అండ్ హెయిర్ నుంచి డాక్టర్ కల్పన గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. డెంటల్కి అలాగే హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి, ట్రీట్మెంట్స్ గురించి డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. హాయ్. సో డాక్టర్, ఎక్కువగా కేసెస్లో చూస్తే ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు అనేవి కనిపిస్తూ ఉంటాయి. చాలామంది ఇన్ఫ్యాక్ట్ నవ్వడానికి, కొన్నిసార్లు ఆ గ్రూప్ డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉంటుందా? ఎస్, ఎత్తుపళ్ళకి కానీ, వంకర పళ్ళకి కానీ, సందు పళ్ళకి కానీ మనం చేసే క్లిప్స్ ట్రీట్మెంట్ డెఫినెట్గా పర్మనెంట్ ట్రీట్మెంటే. ఒకసారి మీరు లైఫ్ టైంలో ఈ ట్రీట్మెంట్ చేయించుకోగలిగితే మీకు రెస్ట్ ఆఫ్ ద లైఫ్ బ్యూటిఫుల్ స్మైల్ అని వీళ్ళకుండే లోపాలు సరి అయిపోయి బ్యూటిఫుల్గా కనపడతారు. ఈ ట్రీట్మెంట్స్ వల్ల మీ పంటి బలం తగ్గిపోవడం కానీ, పళ్ళు లూజ్ అవ్వడం కానీ, మీరు తర్వాత ట్రీట్మెంట్ తర్వాత అన్నం తినలేకపోవడం కానీ, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ మీకు కనపడవు. కళ్ళు మూసుకొని మీరు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. మీకు ఎత్తుపళ్ళకి, వంకర పళ్ళకి చేసే క్లిప్స్ ట్రీట్మెంట్ 100% రిజల్ట్ వచ్చే ఏకైక ట్రీట్మెంట్ అని డెఫినెట్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది బ్యూటీ ఓరియంటెడ్ ట్రీట్మెంట్ కాబట్టి ఎలాంటి ఇన్ఫెక్షన్ దీనిలో డిపెండ్ అయి ఉండదు కాబట్టి చక్కగా మీకు తర్వాత ట్రీట్మెంట్ తర్వాత 100% రిజల్ట్ వస్తుంది. ఇందులో కొంతమంది అపోహలు ఏంటంటే పిల్లలకి మట్టికి అంటే టీనేజర్స్కి వరకే ఈ క్లిప్స్ పెట్టడం సాధ్యం, టీనేజ్ దాటిందంటే మనం పెట్టుకోలేము అని 20 years 30 years ఉండేవాళ్ళు, టీనేజ్లో ట్రీట్మెంట్ మిస్ అయిపోయిన వాళ్ళు అదే ఎత్తుపళ్ళు అద్దంలో చూసుకుంటూ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి ఎక్కువ గురవుతుంటారు. అసలు అవ్వాల్సిన అవసరం లేదు. 20sలో ఉన్నా 30sలో ఉన్నా బోన్ సపోర్ట్ చేస్తే 40sలో ఉన్నా కూడా మీరు క్లిప్స్ ట్రీట్మెంట్ హ్యాపీగా చేయించుకోవచ్చు. చిన్నపిల్లలకి ఎలాంటి రిజల్ట్ వస్తుందో పెద్దవాళ్ళకి కూడా అదే రిజల్ట్ వస్తుంది. కాకపోతే పెద్దవాళ్ళకి 2 నెలల నుంచి 4 నెలలు ట్రీట్మెంట్ ఎక్కువ టైం పట్టొచ్చేమో. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేసే ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్ కూడా త్వరగా అయిపోయేలాంటి క్లిప్పులు ఉంటాయి. పంటి మీద పెట్టుకున్న కనిపించకుండా ఉండే క్లిప్పులు లాంటివి ఉంటాయి. సో భయపడద్దు. పేరెంట్స్ అందరూ కూడా పిల్లలు చదువుకుంటున్నారు, తర్వాత పెద్ద అయిపోయాక చేపిద్దామని అనుకుంటున్నారు, కానీ అలా చేయొద్దండి. రోజు పేషెంట్లతో మాట్లాడేటప్పుడు నాకు తెలిసిన విషయం ఇది. పిల్లలకి 9th 10th వాళ్ళు ఇంటర్మీడియట్ ప్రొఫెషనల్ కాలేజెస్కి వచ్చేటప్పటికే వాళ్ళకుండే ఈ లోపాలని మీరు త్వరగా సరి చేయగలిగితే గనక వాళ్ళ కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా కాన్ఫిడెంట్గా నవ్వగలుగుతారు, మాట్లాడగలుగుతారు, పెర్ఫామ్ చేయగలుగుతారు. బట్ మ్యామ్, ఈ ట్రీట్మెంట్కి వెళ్తే ఫుడ్ తినలేనేమో ఆ ట్రీట్మెంట్ వరకు సరిగ్గా, లేదంటే అది కనిపిస్తూ ఉంటుంది కదా నేను ట్రీట్మెంట్లో ఉన్నట్టు అని కూడా ఫీల్ అవుతూ ఉంటారు. సో దానికి సంబంధించి ఏం చెప్తారు? ఫుడ్ అస్సలు ప్రాబ్లం లేదండి. ఇప్పుడు మీరు క్లిప్పులు అతికించుకున్నా కూడా కొంతమంది లిక్విడ్ డైట్లో ఉండాలి అని అలా ఒకటి ఇబ్బంది పడుతున్నారు. అసలు అవసరం లేదు. మీరు నార్మల్గా ఏ డైట్ తింటారో అన్నీ తినొచ్చు, ఇంక్లూడింగ్ నాన్ వెజిటేరియన్. ఫ్రూట్స్ లాంటివి మటు కట్ చేసుకొని తినమని చెప్తాం. ఇప్పుడుండే అడ్వాన్స్మెంట్కి ఏంటంటే అసలు కనిపిస్తాయి అనే భయమే ఒకటే పాయింట్ అయితే అసలు క్లిప్స్ లేకుండా అలైనర్స్, ఇన్విజిబుల్ బ్రేసెస్ అనేవి పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. ఇది చక్కగా మీకు క్లిప్స్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో 100% అలైనర్స్తో కూడా అదే రిజల్ట్ వస్తుంది. బట్ ఇన్విజిలైన్ లాంటి స్టాండర్డైజ్డ్ కంపెనీస్తో చేసుకోవాలి. నార్మల్గా లోకల్గా ఏదంటే అది యాడ్ చూస్ చేసుకునే ప్రయత్నాలు మటుకు చేయకండి. రెండోది, ఈ ట్రీట్మెంట్ కూడా ప్రాపర్ ఆర్థోడాంటిస్ట్లే చేస్తారు. దీనివల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటంటే క్లిప్పులు అతికిస్తారు, అలైనర్ అనేది అతికిచ్చారు. మీకు చక్కగా మీరు సన్న ట్రే ఇస్తారు. ఇది సన్నగా ట్రేలా ఉంది, మాకు ఫిట్ అవుతుందా అనే భయం ఉంటుంది. ఆ ట్రేని కూడా మీకు తగినట్టుగా, మీ లోపానికి తగినట్టుగా స్కానింగ్ తీసి దాన్ని ప్రత్యేకంగా తయారు చేయిస్తారు. సో ఆ ట్రేస్ మార్చుకోవడం ద్వారా మీకు ఆ లోపం ఏదైతే ఎత్తుపళ్ళు కానీ, వంకర పళ్ళు కానీ, సందు పళ్ళు కానీ కాంప్లికేటెడ్ ఒక పన్ను మీద ఒక పన్ను, ఒక పన్ను మీద ఒక పన్ను ఇలాగ ఎగుడు దిగుడుగా ఓవర్లాప్ అయిన పళ్ళు కూడా కరెక్ట్గా వరుసలోకి వచ్చేస్తాయి. గ్రోయింగ్ స్టేజ్లో కూడా అలైనర్స్ని మనం ప్రిఫర్ చేయొచ్చు. అందులో ఏంటంటే దవడ ఎముకల్ని కూడా సెట్ చేస్తూ, జా ఎక్స్పాన్షన్ చేస్తూ, డీప్ బైట్, క్రాస్ బైట్ లాంటివి కూడా ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు. అన్నం తినేటప్పుడు కూడా తీసేసి అన్నం తినొచ్చు. మీరు ఫంక్షన్స్ లాంటివి ఏమన్నా ఉన్నా కూడా అది తీసి పక్కన పెట్టి ఆ ఈవినింగ్ ఫంక్షన్ అటెండ్ అయ్యి రావచ్చు. సో మీ డైలీ లైఫ్కి, అపియరెన్స్కి ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా అలైనర్ పెట్టుకోవడం ద్వారా ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళు అయితే కేవలం 4 నుంచి 6 నెలల్లో పర్మనెంట్గా క్లోజ్ అయిపోయి బ్యూటిఫుల్గా కనిపిస్తారు. అండ్ డాక్టర్, చాలామంది ఆర్టిఫిషియల్ ఫిక్స్డ్ టీత్ పెట్టించుకుంటారు కదా, సో ఆ టీత్ కూడా మన స్ట్రాంగ్గా ఉంటాయా న్యాచురల్ టీత్లానే? ఉంటాయండి. చాలామందికి కూడా డౌట్ ఏంటో, 1-2 పళ్ళు ఒక పక్కన లేకపోయినా నమిలి తినే పెద్ద పళ్ళు పోతాయి, అందరికీ కూడా తినడం కష్టమవుతుంటుంది. అలాంటి టైంలో ఏంటంటే ఇటు పక్కన ఉండే పెద్ద పళ్ళతో నమిలి తినేస్తూ అవన్నీ పాడైపోయిన తర్వాత అరిగిపోయి తినలేని పరిస్థితుల్లో రావడమో, లేదా పూర్తిగా భోంచేయడం ఆపేసి మెత్తటి పదార్థాలు తినే
పేషెంట్లను ఎక్కువ మంది చూశాను. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఒకటి మీకు మొత్తం ఆ పక్కన ఎక్కడైతే పన్ను లేదో ఆ పక్కన ఉండే పళ్ళన్నీ కూడా ఆ ఖాళీ ప్లేస్లోకి జరిగిపోయి మిగతా గట్టిగా ఉండే పళ్ళ మధ్యన గ్యాప్స్ వచ్చేస్తాయి. రెండు, మీరు సరిగ్గా నమిలి తినకపోవడం వల్ల మీకు డైజెషన్ ప్రాబ్లమ్స్ డెఫినెట్గా వస్తాయి. మూడు, పళ్ళు లేకపోవడం వల్ల ఏమవుతుందంటే దవడలు అనేవి తొందరగా జారిపోయి ఫేస్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది. సో ఇవన్నిటికీ భయం ఏంటి? అసలు పళ్ళు న్యాచురల్ పళ్ళు పోయి పెట్టే పళ్ళు మన పళ్ళలా ఉంటాయా? అసలు మనం అన్నీ తినగలుగుతామా? గట్టిగా ఉంటాయా? 100% మన న్యాచురల్ టీత్ ఎలా ఉంటాయో పెట్టే పళ్ళు కూడా అలానే ఉంటాయి. మీరు హ్యాపీగా అన్ని కొరికి నమిలి తినగలుగుతారు. మీరు నోరు తెరిచి ఎవరితోనో మాట్లాడుతున్నా, ఎవరైనా మీ నోట్లోకి చూసినా కూడా మీ న్యాచురల్ పన్ను పక్కన ఉన్న ఆర్టిఫిషియల్ పన్ను కూడా వాటితో పాటు కలిసిపోయి అంతే అందంగా గట్టిగా ఉంటుంది. సో భయం అవసరం లేదండి. హాయిగా పళ్ళు లేకపోతే పళ్ళు పెట్టించుకోండి. పళ్ళు పెట్టించుకోవడం వల్ల మీరు అన్నీ నమిలి తినగలుగుతారు. చిన్న వయసులో మొహం పాడవకుండా, మొహం గట్టిగా ముడతలు లేకుండా ఉంటుంది. నవ్వినా మాట్లాడినా కూడా బ్యూటిఫుల్గా కనపడతారు. అండ్ డాక్టర్, చాలా మంది అంటే లైక్ మీరే క్లారిఫై చేయండి, ఇట్లా కంటి నరాలకి సంబంధం ఉంటుంది, సో పన్ను ట్రీట్మెంట్కి వెళ్తే అసలు అమ్మో అని చెప్పి భయపడుతూ ఉంటారు. ఇన్ఫాక్ట్ ప్రొసీజర్కి కూడా వెళ్ళకుండా ఇన్ఫెక్షన్ పెంచుకుంటూ కూర్చునే వాళ్ళు కూడా ఉంటారు మ్యామ్. సో అలాంటి వాళ్ళకి ఈ ఇంప్లాంట్స్ ప్రొసీజర్ కానీ ఇదంతా కూడా పెయిన్ఫుల్ అనిపిస్తూ ఉంటుందా? లేదు. యాక్చువల్లీ ఏంటంటే పన్ను తీస్తే కళ్ళు పోతాయా, లేకపోతే నోట్లో ఏ రకమైన ట్రీట్మెంట్స్ చేసినా కంటికి కానీ చెవికి కానీ ఏమైనా కనెక్టెడ్ ఉంటుంది. ఎందుకంటే మనం సివియర్ టూత్ ఎక్ ఉంటే ఇయర్లో కూడా పెయిన్ వస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే దానికి రెండు ఇంటర్ కనెక్టెడ్ అనుకుంటారు. అలా ఏం ఉండదండి. లైక్ ఏ నర్వ్ కానీ బ్లడ్ వెసల్ కానీ మొత్తం మూడు అన్నీ ఇంటర్ కనెక్ట్ అయిపోయి ఉండవు అక్కడ ఏమీ. చాలా జాగ్రత్తగా ఉంటుంది. పళ్ళు తీస్తే కళ్ళు పోతే కొంతమందికి యాక్సిడెంట్లో పళ్ళు ఊడిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు వెంటనే వాళ్ళు కళ్ళ సైట్ కూడా పోవాలి కదా, వాళ్ళు బ్లైండ్ అయిపోవాలి కదా, అలా అవ్వట్లేదు కదా. అదంతా మిత్, అపోహ మాత్రమే. అన్ని పక్కపక్కన ఉండడం వల్ల అలా కలిపేసుకుంటున్నారు. ఇలాంటి ఆలోచనలతోని ఇన్ఫెక్షన్ని పెంచుకొని ఒక్కొక్కసారి క్యాన్సర్ వరకు దారి తీసుకుంటున్నారు. కొంతమంది అన్నం తినలేక చిన్న వయసులోనే పూర్తిగా ఇమ్యూనిటీ పడిపోయి పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి పేషెంట్లు ఉంటున్నారు. కొంతమందికి షుగర్ లేకపోయినా ఈ సరైన డైట్ తినకపోవడం వల్ల, ఈ పళ్ళు లేకపోవడం వల్ల షుగర్ లాంటి మెటబాలిక్ డిజార్డర్స్ని తెచ్చుకుంటున్నారు. అలాంటి అపోహలు ఏమొద్దండి. అడ్వాన్స్డ్గా ఉన్నాయి. మీ జనరల్ హెల్త్ ఏమి ఎఫెక్ట్ అవ్వకుండానే నోట్లో ట్రీట్మెంట్స్ చేయొచ్చు. చక్కగా టీత్ కూడా పెట్టుకొని మీరు వాటితో తినచ్చు. ఇతర ఆర్గన్స్ ఏమి కూడా డెఫినెట్గా ఎఫెక్ట్ అవ్వవు. అండ్ ఇంప్లాంట్స్తో ఈ ఫిక్స్డ్ పళ్ళు అనేది అందరికీ పెట్టచ్చా డాక్టర్? ఎవరైనా ఆ ప్రొసీజర్కి వెళ్ళకూడదని ఉంటారా? నేనే అలా ఎవరు ఉండరు. డెఫినెట్గా అందరూ పెట్టుకోవచ్చు. అన్లెస్ ఒకటే రెండు ఉంటాయి అంటే బ్లీడింగ్ డిజార్డర్స్ లాంటివి అని అబ్నార్మల్ కండిషన్స్ ఉంటే తప్పితే, అదర్వైజ్ ఈరోజు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో ప్రతి ఒక్కరికి మనం పళ్ళు లేని వాళ్ళందరికీ కూడా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం. ఎటువంటి డౌట్ లేదు అందులో. ఒకప్పుడు పళ్ళు పెట్టాలి అంటే మన నోట్లో ఉండే న్యాచురల్ పళ్ళనే పిల్లర్లుగా తీసుకుని సపోర్ట్గా కూర్చోపెట్టేవాళ్ళం. అయితే ఏంటి, ఈ సపోర్ట్గా మన పళ్ళని మనం తీసుకోవడం వల్ల ఏంటంటే ప్రతి పేషెంట్ ఒక పన్ను పెట్టడానికి పక్కన రెండు పళ్ళు సపోర్ట్గా తీసుకుంటున్నారని అడగడం ఒకటి, ఆ సపోర్ట్గా పిల్లర్లుగా పళ్ళు లేకపోతే అసలు పళ్ళు పెట్టలేకపోవడం ఒకటి. ఇవి రెండు ఇబ్బంది పడేవారు. కానీ ఈరోజు ఉండే ఇంప్లాంట్ టెక్నాలజీతో ఎక్కడైతే మనకు పన్ను లేదో నేరుగా ఇంప్లాంట్ అనే రూట్ ఫామ్ని పెట్టి పైన పన్ను పెట్టగలుగుతున్నాము. ఇంప్లాంట్తో పెట్టిన పన్ను న్యాచురల్ పన్ను లాగే పంట నోట్లోంచి చిగురులోంచి ఇలా మొలిచినట్టు ఉంటుంది. దానికి మళ్ళీ రీఇన్ఫెక్ట్ అవ్వడం అట్లాంటివి ఏం జరగవు. ఒకవేళ రీఇన్ఫెక్ట్ అవ్వడం లాంటివి ఏమైనా జరిగినా కూడా మళ్ళీ 6 నెలల తర్వాత అటెంప్ట్ చేయొచ్చు. ఇబ్బంది ఏమీ ఉండదు. మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్ ఇది. ఒకప్పుడు ఇంప్లాంట్ టెక్నాలజీ చాలా లిమిటెడ్ కండిషన్స్కి చాలా తక్కువ మందికే పెట్టగలిగే వాళ్ళం. కానీ ఈరోజు రకరకాల సిస్టమ్స్ ఇంప్లాంట్సే మాడిఫై అయ్యి మనకి తగినట్టుగా, మన ఎముకకి తగినట్టుగా, మన ఎముక సైజుకి తగినట్టుగా ఉండే రకరకాల సిస్టమ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో అవన్నీ మనకు అందుబాటులోకి రావడం వల్ల మనం ప్రతి ఒక్కరికి అన్నం తినలేక బాధపడే వాళ్ళందరికీ కూడా మనం ఈరోజు ఇంప్లాంట్ సహాయంతో ఫిక్స్డ్ పళ్ళు పెట్టి అన్నం తినే ఏర్పాట్లు 100కి 100% చేయగలుగుతున్నాం. ఎస్, వి హావ్ అ కాలర్ డాక్టర్. కొత్తపేట నుంచి రాజు గారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడొచ్చు. హలో. ఎస్, మీ సమస్య ఏంటో చెప్పండి రాజు గారు డాక్టర్ గారితో. హలో రాజేంద్ర అండి. సార్ మీ పేరేంటండి? రాజేంద్ర అండి. మేడం రాజేంద్ర, ఓకే చెప్పండి మేడం. ఈ దవడపళ్ళు మేడం పుచ్చిపోతుంది మేడం, కారణం? ఓకే, దవడపళ్ళు మేడం పుచ్చిపోతుంది, కారణం ఏంటి మేడం? నేను తాగను, మందు తాగను, ఏం తాగను మేడం. రైట్. ఇప్పుడు పళ్ళు పుచ్చిపోవడానికి కారణాలు ఏంటి? ఇది చాలామందికి కూడా మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్లీ మనం తినే ఆహారం
పంటి పైన అలానే వదిలేస్తే అది బ్యాక్టీరియా కింద ఫామ్ అయ్యి పంటిని తినేస్తుంది సార్. అదే పన్నుని పుచ్చిపోవడం అంటే. అది చిన్న బిడ్డలకి జరగచ్చు, పెద్దవాళ్ళకి జరగచ్చు, ఇబ్బంది ఏం లేదు. రాత్రిపూట ఎస్పెషల్లీ పళ్ళు తోముకునే అలవాటు లేని వాళ్ళందరికీ కూడా పళ్ళు పుచ్చిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. రెండోది పంటికి అతుక్కునే పదార్థాలు ఎక్కువ తినే వాళ్ళకి, అంటే చాక్లెట్స్, బిస్కెట్స్, స్వీట్స్ బంకగా ఉంటాయి కొంతమందికి, అలాగా కొంతమందికి ఆహారం తిన్న తర్వాత నోరు కడుక్కునే అలవాటు ఉండదు, వాళ్ళందరికీ కూడా పళ్ళు పుచ్చిపోయే అవకాశం ఉంటుంది. రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పంటి పుచ్చిపోవడం పంటి పై భాగంలోనే జరిగితే పర్వాలేదు. ఇలా రెండు పళ్ళ మధ్యన ఆహారం ఇరికి మీరు అది క్లీన్ చేసుకోకపోవడం వల్ల కూడా పన్ను పుచ్చిపోవడం జరుగుతుంది. అంతే సార్, మీరు 2 పూట్ల బ్రష్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. మీ పన్ను పుచ్చిపోతే కూడా భయపడాల్సింది ఏమీ లేదు. అది పైన పుచ్చిపోతే ఫిల్లింగ్ అనే ఒక అరగంట చేసే చిన్న చికిత్స ద్వారా ఆ పుచ్చు అంతా తీసేసి పైన అది ఫుల్ చేసేస్తారు సార్. అదంతా మళ్ళీ అదే పన్నుతో మీరు నమిలి తినొచ్చు. పన్ను మళ్ళీ నార్మల్గా గట్టిగా అయిపోద్ది. పన్ను లోపల దాకా పోయింది, మీకు బాగా పెయిన్ వస్తుంది, నరాన్ని తాగుతుందంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి పైన తొడుగు పెడతారు. ఈ 2 ట్రీట్మెంట్లో కూడా పన్ను తీయడం కానీ పంటిని పాడు చేయడం కానీ జరగకుండా పంటిలో ఉండే పుచ్చుని మాత్రమే తీసి పంటిని మళ్ళీ గట్టిగా చేస్తారు. ఇది ఎవరికైనా చేయొచ్చు, మీరు చేసుకోవచ్చు, చిన్నపిల్లలకు కూడా చేయొచ్చు. ఇలా చేయడం వల్ల మిగతా పళ్ళకి ఇన్ఫెక్షన్ వెళ్లకుండా పాడైపోయిన పన్ను మళ్ళీ గట్టిగా అయిపోతుంది. కొత్తపేటలో బ్రాంచ్ ఉంది సార్, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది. మేము హెల్ప్ చేయగలమంటే ఒకసారి రండి. పార్థ డెంటల్లో అయితే పుచ్చిపోయిన పళ్ళకి ట్రీట్మెంట్ కేవలం ఎండోడాంటిస్ట్లనే పుచ్చు పళ్ళకి ట్రీట్మెంట్ చేసే స్పెషలిస్టులు మాత్రమే చేస్తారు. 100% రిజల్ట్ వచ్చే ట్రీట్మెంట్, సింపుల్గా చేసే ట్రీట్మెంట్ అది. ఎస్, వీ హ్యావ్ వన్ మోర్ కాలర్. డాక్టర్ మహేష్ గారు విజయవాడ నుంచి. నమస్తే అండి మహేష్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం మరి పళ్ళు గట్టిగా ఉన్నాయి మేడం, అరిగిపోయింది మేడం, రూట్ కెనాల్ ఏదో చేస్తారో వేసుకున్నాను ఆలోచన. ఓకే సార్, అరిగిపోయిన పళ్ళు కూడా అదే ప్రాబ్లం ఉంటుంది జనరల్గా. ఇందులో అరిగిపోవడంలో ఏంటంటే ఒకటి నమిలి తినే పెద్ద పళ్ళు మాత్రమే అరిగిపోతాయి కొంతమందికి, అది కూడా అన్ని పళ్ళు అరిగిపోవు. 1 లేదా 2 పళ్ళు అరిగిపోతాయి, లేదా 4 పళ్ళు అయిపోతాయి, కొంతమందికి 8 పళ్ళు అరిగిపోతాయి. ఇలా అరిగిపోయినప్పుడు ఏం చేస్తారంటే అన్నం తినడం మానేయడం కానీ, వేడి పులుపు తీపి చల్లదనం తినలేరు వాళ్ళు. సో డైట్ అనేది కంప్లీట్ కాంప్రమైజ్ అయిపోద్ది, ఏది చూసినా తెల్లైపోయి. దానివల్ల మళ్ళీ అగైన్ పళ్ళు లేకపోతే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో, అంటే నీరసంగా అయిపోవడం, ఫుడ్ సరిగ్గా తినకపోవడం వల్ల ఇమ్యూనిటీ పడిపోవడం, పళ్ళు లేకపోవడం వల్ల ఈ ఫేస్ ఇలా దగ్గర పడిపోయి వయసు పెద్దగా ఎలా కనపడుతుందో పళ్ళు అరిగిపోయిన వాళ్ళకు కూడా సేమ్ అవే ప్రాబ్లమ్స్ కనపడతాయి. సో వాళ్ళందరూ కూడా పళ్ళు లేని వాళ్ళు కొత్త పళ్ళు పెట్టాలి, కానీ పళ్ళు అరిగిపోయిన వాళ్ళకి మటుకు కొత్త పళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ పళ్ళని డిస్టర్బ్ చేయకుండానే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి పైన కరెక్ట్గా మీకు సూట్ అయ్యే క్యాప్ని కూర్చోపెట్టడం ద్వారా మీకు అరిగిపోయిన పళ్ళ ప్రాబ్లం 100% పర్మనెంట్గా సొల్యూషన్ వచ్చేస్తుంది. ఒకసారి క్యాప్లు కూర్చోపెట్టిన తర్వాత మీరు అన్ని నార్మల్గా తినేయచ్చు, నాన్ వెజిటేరియన్తో సహా. మీకు ఆ సెన్సిటివిటీ అనే ప్రాబ్లం తగ్గిపోతుంది. ఇంకా వేడి పులుపు తీపి చల్లదనం ఫుడ్ అంతా కూడా నార్మల్గా తినచ్చు. సార్ విజయవాడలో బ్రాంచ్ ఉంది సార్, కాకపోతే ఇందులో ఏంటంటే ఏ పళ్ళకి చేయాలో చూసి ఐడెంటిఫై చేసి చేయాలి, అన్ని పళ్ళని అడ్రస్ చేసి చేయకూడదు. మేము హెల్ప్ చేయగలం అనుకుంటే విజయవాడలో మాకు 8 బ్రాంచెస్ ఉన్నాయి. స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి ఒకసారి వెళ్ళండి. అగైన్ ఐఎమ్ సెయింగ్, పార్థాల రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎండోడాంటిస్ట్లని స్పెషలిస్టులు చేస్తారు, క్యాప్లు కూడా స్పెషలిస్టులు మాత్రమే పెడతారు, ప్రోస్థోడాంటిస్ట్లని. సో ట్రీట్మెంట్కి ఇబ్బంది ఏముండదు. అండ్ డాక్టర్ ఇట్లా ఇప్పుడు ఆయన చెప్పినట్లు అరగడమే కాదు, కొంతమందికి విరుగుతాయి కూడా డాక్టర్, ముందు పళ్ళు కింద చిన్నగా ఎరగటం అట్లా. సో విరిగిన పళ్ళకు కూడా మరి ఎలా ఉంటుంది ట్రీట్మెంట్? పళ్ళు అర్ధాంతరంగా విరిగిపోతున్నాయి, చిప్ ఆఫ్ అయిపోతున్నాయి అంటే ఊరికే జరగవు కదండి. జనరల్గా పళ్ళు అనేవి స్ట్రాంగెస్ట్, మన బోన్ కన్నా స్ట్రాంగ్ మన టూత్ అనేది. అవి పెచ్చులుగా విరిగిపోతున్నాయి అంటే మీకు నిద్దట్లో పళ్ళు కొరుక్కునే అలవాటు కానీ, లేకపోతే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు పళ్ళు కొరికే అలవాటు కానీ ఉంటేనే చిప్ ఆఫ్ అవుతుంది. తర్వాత కండిషన్ అంటే మీలో కాల్షియం పళ్ళు బాగా తక్కువ ఉండి న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే మటుకు అలా చిప్ ఆఫ్ అవుతుంటాయి. ఈ అన్ని కండిషన్స్లో కూడా మీకు బ్రక్సిజం అంటే పళ్ళు కొరికే అలవాటు ఉంటే మటుకు డెఫినెట్గా నైట్ నిద్రపోయేటప్పుడు మటుకు నైట్ గార్డ్ వేసుకుని పడుకుంటే, అలా ఒక 6 months అలవాటు పడుకున్నారనుకోండి మీరు, అప్పుడు మీకు ఈ పళ్ళు కొరికే అలవాటు అనేది పోతుంది. ఈ పళ్ళు విరిగిపోవడం అనే దాన్ని పర్మనెంట్గా మనం తీసేయచ్చు, దానికి ప్రత్యేకించి ట్రీట్మెంట్ అక్కర్లేదు, రూట్ కాజ్ని మనం ట్రీట్ చేస్తే సరిపోద్ది. అలా కాదు మనకి వీక్గా ఉండి పళ్ళు ఊడిపోతున్నాయి అంటే మటుకు మీరు తొడుగులు వేసుకొని సెక్యూర్ చేసుకుని వాటిని స్ట్రాంగ్ చేసుకోవాలి. సో ఎలా అయినా కూడా ట్రీట్మెంట్స్ అనేవి ఈజీగా ఉన్నాయి, పర్మనెంట్గా ఉన్నాయి. అశ్రద్ధ చేస్తేనే మనకుండే చిన్న సమస్యలు పెద్దవై అవి ఊరికే ఎక్కువ ట్రీట్మెంట్స్కి వెళ్ళడానికా లేదా మనం ఎక్కువ లైఫ్లో ఇబ్బంది పడడానికి మనమే కారణం అవుతాం డెఫినెట్గా. ఎగ్జాక్ట్లీ.
ఎస్ వి హావ్ వన్ మోర్ కాలర్ డాక్టర్ లక్ష్మణ్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి లక్ష్మణ్ గారు, మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో మేడం, నమస్కారం మేడం. సార్ నమస్తే సార్, చెప్పండి. మేడం మా పాప 10 years మేడం, ఓకే 4th క్లాస్ చదువుతుంది మేడం. పాపకి పై పన్ను పైన ఇంకో పన్ను వస్తుంది మేడం. ఓకే అది మళ్ళీ కింది పన్ను ఊడకుండానే పైన ఇంకో పన్ను వస్తుంది. ఓకే మళ్ళీ దాని పక్కన కూడా ఇంకో పన్ను మీద ఇంకో పన్ను వస్తుంది మేడం. దానివల్ల పాప పై పన్ను వరుస మొత్తం కూడా కొంచెం చూడడానికి బాగాలేదు మేడం. దాన్ని మీరు ఏమైనా సరి చేయగలుగుతారా మేడం? నో ప్రాబ్లం అండి. యాక్చువల్లీ ఇది ఏంటంటే పాల పళ్ళు ఊడిపోకుండా పర్మనెంట్ పళ్ళు వచ్చేయడం అనేది పేరెంట్స్ని కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితే. ఇప్పుడు 10 years అంటే ఎస్, ఫ్రంట్ 2 teeth మటుకు ఊడిపోయి వచ్చేయాలండి. అలా రాలేదు అంటే ఒకసారి డాక్టర్ని కలవాలి. ఒకసారి ఏమవుతుందంటే రూట్స్ అనేవి ఇరుక్కుపోయి ఉంటాయి. అప్పుడు ఏంటంటే ఇంటెన్షనల్గా వాటిని తీసేసి వదిలేస్తే ఆటోమేటిక్గా వచ్చే పళ్ళు ఆ ప్లేస్లోకి ప్లేస్ అయిపోతాయి. కాకపోతే మీరు ఏ టూత్ గురించి మాట్లాడుతున్నారా అనేది ఎగ్జామినేషన్ కావాలి. ఎస్, వరుస ప్రాబ్లం భయపడకండి. 10 years అవి ముందుకి వెనక్కి తర్వాత వచ్చినా మనం సరి చేయొచ్చు. లేదా ఈ స్టేజ్లోనే ఒకసారి పన్ను ఇరుక్కుపోతుంది చిగురు లోపల, అది జస్ట్ ఇలా స్ప్రే కొట్టి పాల పన్ను ఇలా లాగేస్తే సరిపోతుంది. వచ్చే పర్మనెంట్ పన్ను ఆ ప్లేస్లో వచ్చేస్తుంది. లేట్ చేయకండి, డాక్టర్ గారు ఉంటారు, పిడోడాంటిస్టులు అనే స్పెషలిస్టులు చేస్తారు దీనికి ట్రీట్మెంట్. ఎవరంటే వాళ్ళ పిల్లల్ని ముట్టుకోరు. హైదరాబాద్ నుంచే కాబట్టి హైదరాబాద్లో మాకు 50కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి. స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి ఏదైనా ఒక బ్రాంచ్కి అపాయింట్మెంట్ తీసుకుని పాపకని చెప్పి రండి. సో దట్ ద కన్సర్న్ స్పెషలిస్టు డెఫినెట్గా మీకోసం ఉంటారు. ఆ డేట్లో మీరు తీసుకొని వస్తే స్పెషలిస్ట్ చూస్తారు కాబట్టి ఇమీడియట్గా పళ్ళు అటు ఇటు అయిపోకుండా ఇప్పటి నుంచి అలైన్మెంట్లోకి రావడానికి మనం ఏర్పాటు చేయొచ్చు. పెద్ద ఇబ్బంది పడాల్సింది ఏం లేదు ఇందులో. ఎస్, అండ్ డాక్టర్ చిగురు వాపు, చిగుల నుంచి బ్లీడింగ్ అవ్వడం అనేది అసలు చాలా పెయిన్ఫుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. అది ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటుంది కొంతమందిలో. అసలు ఎందుకు జరుగుతుంది డాక్టర్? ట్రీట్మెంట్ ఏంటి? ఇన్ఫెక్షన్ వల్లే జరుగుతుందండి. చిగుళ్ళు వాచిపోవడము, పళ్ళు తోముకుంటుంటే బ్లడ్ రావడము, ఏదైనా కొరికినప్పుడు బ్లడ్ రావడము. కొంతమంది నవ్వడానికి కూడా ఎంబారసింగ్గా ఫీల్ అవుతారు, ఎందుకంటే వాళ్ళ టీత్ గమ్ లైన్ దగ్గర బ్లడ్ స్టెయిన్స్ కనపడుతుంటాయి. సో నవ్వేటప్పుడు కూడా ఇబ్బంది పడడం. కొంతమందికి ఇంకా ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో నిద్రలు వేసేటప్పటికి పిల్లో కవర్స్ పైన కూడా బ్లీడింగ్ కనిపించడం లాంటివి కనపడతాయి. సో అదేంటంటే చిగుర్లంతా ఇన్ఫెక్ట్ అయిపోయి మీకు బ్లడ్ వచ్చేస్తుంది. కాకపోతే ఇందులో పెయిన్ అనేది లేకపోవడం వల్ల వాళ్ళ లైఫ్ పెయిన్ఫుల్గా అవుతుంది తప్ప లోకల్గా ఫిజికల్ పెయిన్ అనేది వాళ్ళకి ఉండకపోవడం వల్ల అది ఇన్ఫెక్షన్ కాదనుకుంటారు. లేదండి, అది పెరిడాంటైటిస్ అనే ప్రాపర్ జబ్బు. ఇవాళ రూపాయి అవేర్నెస్ కోసం మేమంతా చెప్తున్నాము. మీరు రెగ్యులర్గా చెకప్ కోసం డాక్టర్ చెప్తున్నారు, టీవీలో యాడ్లు కూడా బాగా చెప్తున్నారు వాళ్ళు. ఈ పేస్ట్ వాడండి, చిగుర్లు గట్టి పడతాయి, చిగుర్లు బ్లడ్ ఆగిపోతుంది, అది ఆగిపోతుంది అని చెప్పి. కానీ పోతుంది, సెన్సిటివిటీ తగ్గచ్చేమో కానీ చిగుర్లలో బ్లడ్ మటుకు పేస్ట్ వల్ల తగ్గదండి. అది డెఫినెట్గా అది ప్రాపర్ జబ్బు వల్లే తగ్గుతుంది. జబ్బుని చిగుళ్ళని క్లీన్ చేయించుకోవడం ద్వారా లేదా ప్రాపర్ క్లీనింగ్ అండ్ పాలిషింగ్ చేయించుకోవడం ద్వారా అన్నా కూడా చిగుళ్ళు జబ్బులు నయమయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది అశ్రద్ధ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ పళ్ళ మధ్యన గ్యాప్స్ రావడం, పళ్ళు లూజ్ అయిపోయి చిన్న వయసులోనే పడిపోవడం, నోట్లోంచి విపరీతమైన దుర్వాసన రావడం. చిగుళ్ళలో ఉండే జబ్బులు నోటి వరకే కాకుండా మీరు అన్నం తినేటప్పుడు, మంచినీళ్ళు తాగేటప్పుడు మీకు తెలియకుండా మీ ఆహారం ద్వారా, మీ ఉమ్మి ద్వారా మీరు కడుపులోకి కూడా తీసుకుంటుంటారు. అది ఇంకా డేంజరస్. అది చిగుళ్ళలో ఉండే జబ్బులు గుండె వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. సో దాన్ని అశ్రద్ధ చేయదు. ట్రీట్మెంట్ సింపుల్ అండి, ఒక రోజు 1 గంట అంతే. మంది కాదు అనుకుంటే శుభ్రంగా క్లీన్ చేసేస్తాము, బ్యాక్టీరియా మొత్తం చచ్చిపోతుంది, మీరు ఫ్రెష్గా ఉండొచ్చు, ఫ్రెష్గా అన్నం తినచ్చు. పైపెచ్చి ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల మీ పళ్ళు మీకు లైఫ్ టైం మీతోనే ఉంటాయి. ఆర్టిఫిషియల్ పళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఎస్, వి హావ్ వన్ మోర్ కాలర్ డాక్టర్ ప్రమోద్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి ప్రమోద్ గారు, మాట్లాడండి. హలో ప్రమోద్ గారు, వినిపిస్తుందా? ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయింది డాక్టర్. అండ్ చాలా మంది ఈ స్మైల్ డిజైనింగ్ అనేది చేసుకుంటున్నారని వింటూ ఉన్నాను. అసలు స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి డాక్టర్, ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్? యాజ్ యూ సెడ్, స్మైల్ డిజైనింగ్ అంటే స్మైల్ డిజైన్ చేసుకోవడమేనండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే స్మైల్తో చాలా ఇబ్బందులు ఉండేవాళ్ళు ఉంటారు, లేదా స్మైల్తో డిస్సాటిస్ఫాక్షన్ ఉండేవాళ్ళు ఉంటారు. ఇబ్బందులు ఏంటి? రంగు మారిపోయిన పళ్ళు ఉండడం, నవ్వితే టీత్ అన్ని రకరకాల సైజులు షేపుల్లో ఉండడం. మన టీత్ ప్రతి టూత్కి ఒక సైజు షేప్ ఉంటుందండి. అలా ఉన్నంతగానో బాగానే ఉంటాయి. అలా కాకుండా ముందు పళ్ళు కొంచెం పెద్దగా, ఆ పక్క పళ్ళు మరీ చిన్నగా, ఆ పక్క పళ్ళు మరీ పెద్దగా, ఇలా రకరకాల సైజుల్లో షేపుల్లో ఉంటారు. కొంతమందికి అవి ఉండే పొజిషనింగ్ నచ్చదు. సో వీటిలన్నిటిని మార్చుకునే ప్రయత్నమే ఈ స్మైల్ డిజైనింగ్ అనేది. స్మైల్ డిజైనింగ్ అంటే ఉన్న మీ స్ట్రాంగ్ టీత్ అన్ని తీసేసి కొత్త పళ్ళు ల్యాబ్లో తయారు చేయించి పెట్టడం డెఫినెట్గా కాదు. అలా ఎవరు కూడా అటెంప్ట్ చేయొద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏ లోపంతో
ఇబ్బంది పడుతున్నారో దాన్ని మార్చుకొని అందంగా చేసుకోవడమే స్మైల్ డిజైనింగ్. దానికి చాలా సూపర్ టెక్నిక్స్ ఉన్నాయి. జస్ట్ పంటి పైన ఉండే పొరని మాత్రమే చేంజ్ చేసుకుని పైన లామినేట్ చేసుకుంటే బ్యూటిఫుల్ స్మైల్ అని మీకు కనపడుతుంది. కొంతమందికి 45-50 దాటిన తర్వాత నుంచి గ్యాప్స్ రావడం, ఎత్తు పెరగడం లాంటివి జరుగుతాయి. అప్పుడు వాళ్ళందరూ కూడా అద్దంలో చూసుకున్నారే మా డెలివరీలకు ముందు ఇలా ఉన్నాము, మా మెనోపాజ్కి ముందు ఇలా ఉన్నాము, మాకు షుగర్ రాకముందు ఇలా ఉన్నాము, ఇంకా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మేము ఇలాంటి టీత్తో ఉండాలి అని నవ్వలేక ఇబ్బంది పడుతుంటారు. మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అలా ఉండాల్సిన అవసరం లేదు. స్మైల్ డిజైనింగ్ అనేది బెస్ట్ ఆప్షన్. మీ టీత్ని ఏమాత్రం తీయకుండానే వాటిని అలానే ఉంచి మళ్ళీ మీ చిన్నప్పుడు మీ టీనేజ్లో ఎంత బ్యూటిఫుల్ స్మైల్ ఉందో అలా చేయడమే స్మైల్ డిజైనింగ్ అనేది. బట్ దీన్ని స్పెషలిస్టులు చేయాలండి, చక్కగా తీర్చిదిద్దాలి మీ స్మైల్ అనేది. మీకు అట్లాంటి ఇబ్బంది ఏమైనా ఉంటే కనుక డెఫినెట్గా మేము హెల్ప్ చేయగలం. మేము పయోనియర్స్ అని కూడా చెప్పగలం. లక్షలాది సంఖ్యలో స్మైల్ డిజైనింగ్ చేసి ఉన్నాము. మీరు స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేయొచ్చు 04041420000. అది పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్స్ 130 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. మాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరు, చెన్నైలో బ్రాంచెస్ ఉన్నాయి. స్మైల్ డిజైనింగ్కి మటుకు డెఫినెట్గా వచ్చి డాక్టర్ గారితో మాట్లాడడం వల్ల కూడా మీకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒకవేళ ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకుంటే మీ కండిషన్ బట్టి దాని ట్రీట్మెంట్ పీరియడ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎస్, కాలర్ ఉన్నారు డాక్టర్ విజయ రామరాజు గారు పాలకొల్లు నుంచి. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో మేడం, నమస్తే మేడం. సార్ నమస్తే, చెప్పండి మేడం. మరి ఈ పళ్ళు, పిచ్చి పళ్ళు వస్తేనో ఇది సిమెంట్ పోయించేస్తాం, అది సిమెంట్ కరెక్టేనంటారా? ఎంత నెట్వర్క్ పుచ్చిపళ్ళు ఉంటే ఏం చేశారు సార్? సిమెంట్ పెట్టారంట మ్యామ్. కొంచెం గట్టిగా మాట్లాడాలి విజయ రామరాజు గారు. సిమెంట్ బ్రేక్ అవుతుందండి, వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది, క్లారిటీ లేదు. క్లీన్ చేసి సిమెంట్ పోసారు, అది కరెక్టేనా? ఎంత కాలం ఉండిపోయింది అని. వెరీ గుడ్ సార్. ఇప్పుడు పన్ను పుచ్చిపోయినప్పుడు ప్రతి ఒక్కరికి రూట్ కెనాల్ చేయాల్సిన పని లేదు సార్. ఆ పుచ్చు అనేది మీకు పంటి పై పొరల్లోనే ఉంటే అదంతా ఇన్ఫెక్షన్, ఆ నల్లటి భాగం అంతా తీసేసి పైన ఫిల్లింగ్తో ఫిల్ చేస్తే చాలు సార్. ట్రీట్మెంట్ కరెక్టే అది. ఆ ఫిల్లింగ్ చేసిన తర్వాత కనుక మీకు ఎక్కువ పెయిన్ రావడం కానీ వాపు రావడం కానీ జరిగితే పుచ్చు అనేది లోపల నరం వరకు వెళ్ళిపోయింది, మీకు రూట్ కెనాల్ చేసి క్యాప్ వేయాలి అని అర్థం. అంతే తప్ప ప్రతి పుచ్చిపోయిన ప్రతి పన్నుకి రూట్ కెనాల్ చేసి క్యాప్ వేయాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఉండదు. అందుకే నేను చెప్తాను, స్టార్టింగ్ స్టేజెస్లోనే మీ పళ్ళపైన నల్లటి మచ్చలు ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చిన ట్రీట్మెంట్ ఇందాక కాలర్ చెప్పినట్టు జస్ట్ ఒక ఫిల్లింగ్ పెట్టడం ద్వారా మీ ట్రీట్మెంట్ అయిపోతుంది. లేదా చిగుళ్ళ నుంచి బ్లడ్ వస్తుంది, నోట్లోంచి దుర్వాసన, జస్ట్ ఒక లేజర్ ట్రీట్మెంట్ ఒక అరగంట చేయించుకోవడం ద్వారా మీ ట్రీట్మెంట్ అయిపోతుంది. లేదా ఒక్కసారి చెకప్ చేయించుకోవడం 6 నెలలకి, సంవత్సరానికి ఒకసారి. సో తొందరగా రండి, మీ ప్రాబ్లం అస్సలు పెరగకుండా వెరీ సింపుల్ అండ్ మినిమల్ ట్రీట్మెంట్స్తో మీ ఓరల్ హైజీన్ని, మీ టీత్ని, మీ బ్యూటిఫుల్ స్మైల్ని మీరు లైఫ్ టైం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఎస్, వీ హావ్ వన్ మోర్ కాలర్ డాక్టర్ శ్రీనివాసరావు గారు విజయవాడ నుంచి. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, నమస్తే మేడం. మేడం, నా వయసు 49 సంవత్సరాలు మేడం. పళ్ళు 4 సంవత్సరాలు బట్టి అది అరిగిపోయినాయి మేడం. అన్ని ఏం తినాలన్నా ఏదన్నా చక్రాలు ఇట్లాంటి నంచుకో అసలు ఏం తినలేని పరిస్థితిలో అయిపోయింది మేడం. దానికి స్టాండర్డ్ గా ఉండేదానికి ఏమన్నా ట్రీట్మెంట్ ఉందా మేడం? ఉంటుంది సార్. అంటే పళ్ళు మొత్తం కూడా ఇప్పుడు మన కార్పెంటర్ చెక్తే ఎలా సాఫ్ట్ గా ఎలా వచ్చినాయో అలా మొత్తం సెట్ అంతా పైన కింద అంతా అరిగిపోయినాయి మేడం. ఓకే సార్, అర్థమైంది సార్. అయితే లేదు కానీ అరిగిపోయినాయి మేడం, బాగా గుండులాగా అయిపోయినాయి మొత్తం అన్ని పళ్ళు. ఓకే సార్, దానికి పర్మనెంట్ గా ఏమన్నా ఉంటుందా మేడం? ఉంటుంది సార్. పర్మనెంట్ గా మీ అరిగిపోయిన పళ్ళని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండానే పళ్ళకి రూట్ కెనాల్స్ చేసి పైన స్ట్రాంగ్గా ఉండే క్యాప్లు పెట్టుకోవడం ద్వారా మీకు పైన అరిగిపోక ముందు పళ్ళు ఎలా ఉన్నాయి అపీరెన్స్ ఫస్ట్ చూడటానికి అలా తయారవుతాయి. పైన క్యాపింగ్ చేసి కింద మీ ఒరిజినల్ టూత్ ఉండడం వల్ల నమిలి తినడానికి గట్టిగా రూట్ సపోర్ట్ చేస్తుంది, పైన క్యాప్ సపోర్ట్ చేస్తుంది. మూడోది, మీరు ఫుడ్ తినడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏమైనా మీ అపీరెన్స్లో చేంజెస్ వచ్చినా కూడా ఈ ఫేషియల్ మజిల్స్ కానీ ఈ దవడ భాగం కానీ మళ్ళీ రికవర్ అయిపోతుంది. సో అన్నీ ఒకటే ట్రీట్మెంట్లో అయిపోతాయి సార్. విజయవాడలో బ్రాంచ్ ఉన్నాయి సార్ మాకు. మీరు ఒకసారి వెళ్ళగలిగితే ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అంటారు దీని పేరును. అదేంటంటే మొత్తం నోట్లో ఎన్ని పళ్ళు అరిగిపోయి అన్ని పళ్ళని రిపేర్ చేస్తూ నార్మల్ సైజు షేప్కి తీసుకురావడంతో పాటు మళ్ళీ వాటిని గట్టిగా బలంగా తయారు చేస్తారు. అదర్థం మీరు అన్ని ఇంకా నార్మల్, అది పర్మనెంట్ ట్రీట్మెంట్. మీరు పద్దాక తీయడం, కడగడం, ఊడిపోవడం అట్లాంటివి ఏమి ఉండవు. చక్కగా మీరు అన్ని తినొచ్చు. చూసే వాళ్ళకి కూడా ఎవరు మాట్లాడుతున్నా, మీరు ఎక్కడికి వెళ్ళి బయట భోజనం చేస్తున్నా కూడా మీ న్యాచురల్ టీత్తో మీరు ఉన్నారనే ఉంటుంది. ఎప్పుడైనా 6 నెలలకు ఒకసారి మటుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవడం, క్లీనింగ్ చేయించుకోవడం లాంటి మెయింటెనెన్స్ చేస్తే కొన్ని సంవత్సరాల పాటు ఈ ట్రీట్మెంట్ మీకు హెల్ప్ చేస్తుంది సార్.
అండ్ డాక్టర్ కొన్ని కేసెస్లో నేను విన్నది ఏంటంటే నా ఫ్రెండ్ సర్కిల్లో ఇట్లా ఒక పన్ను ప్రాబ్లం అని చెప్పి వెళ్తే పక్కనున్న ఒక 2 పళ్ళు కూడా ప్రాబ్లం అయ్యాయి అని చెప్పి చెప్తుంటారు. అంటే ఇక్కడ నార్మల్ చిన్న చిన్న క్లినిక్స్కి వెళ్ళిపోవడం ఇట్లాగా. సో అంటే మన పార్థ డెంటల్ హెయిర్ అండ్ డెంటల్ రెండింటికి సంబంధించి ఎంత కేర్ తీసుకుంటారు అనేది నాకు తెలుసు పర్సనల్లీ. సో చాలా వింటూ ఉంటాను. సో పేషెంట్స్కి కాలర్స్కి మీరు ఏం చెప్తారు డాక్టర్, ఎలాంటి కేర్ ఉంటుంది? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఏంటంటే ఈ రోజు ఉండే టైంలోని పేషెంట్లు ఎవరికైనా కూడా మనకి పెయిన్ ఉందా, అసలు మనకి జబ్బు ఉందా, లేదా హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది, హెయిర్ థిన్నింగ్ ఎందుకు అవుతుంది, దీనికి క్లారిటీ కావాలి. ఇప్పుడు డాక్టర్ నా దగ్గరకు వచ్చారు, నేను చెప్తాను మీ నోట్లో చిగుళ్ళలో జబ్బు ఉంది, ఇక్కడ ఇన్ఫెక్షన్ ఉంది, ఒక పెద్ద పన్ను కింద గడ్డ ఉంది అని నేను చెప్తే అది కుదరదు కదండి. సో పార్థ 130 బ్రాంచెస్లో కూడా ఇంట్రాఓరల్ కెమెరాస్ అనేవి కేవలం పేషెంట్ కన్వీనియన్స్ కోసమే ఏర్పాటు చేయబడినవి. అవి డాక్టర్కి ఏం హెల్ప్ అవ్వవు. యాక్చువల్లీ మేము ఇలా ఎగ్జామిన్ చేస్తానే మాకు క్లారిటీ వచ్చేస్తుంది. కానీ కేవలం పేషెంట్కి అర్థం అవ్వాలి వాళ్ళ నోట్లో ఏం ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, ఎందుకు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని. ఇంట్రావరల్ కెమెరాల్లో ఏంటంటే క్షుణ్ణంగా కంప్యూటర్ స్క్రీన్ మీద మీ నోట్లో ఏ మార్పులు జరుగుతున్నాయి, ఎందువల్ల మీకు పెయిన్ వస్తుంది, ఎందువల్ల మీకు పళ్ళు అరిగిపోతున్నాయి, ఎందువల్ల మీకు పళ్ళు పుచ్చిపోతున్నాయి, ఎందువల్ల మీ పళ్ళు కదిలిపోతున్నాయి, ఎందువల్ల మీ నోట్లోంచి దుర్వాసన వస్తుంది అనేది క్లియర్గా మీ స్క్రీన్ మీద మీ ఓవరాల్ మొత్తం నోటిని ఏదైతే మీరు అసలు చూసుకోలేరో దాన్ని చూసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం హెయిర్ అనాలిసిస్లో కూడా అంతే. డాక్టర్స్ మీరు వచ్చి జుట్టు ఎందుకు రాలిపోతుంది, ఒక వెంట్రుకి ఎంత గ్యాప్ ఉంది, ఎక్కడ పల్చబడిపోయింది, ఎక్కడ ఒత్తుగా ఉంది, ఎక్కడ చుండ్రు ఉంది, ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉంది, ఎక్కడ సోరియాసిస్ ఉంది అనేది పూర్తిగా కూడా ఈ హెయిర్ అనాలిసిస్లో మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఆ తర్వాత కూడా ఓపీజీ అనే ఫుల్ మౌత్ ఎక్స్రే లాంటిది స్కాన్ లాంటిది తీసి ఈ పైన కనిపించే భాగంలో కాకుండా ఈ కింద ఎముక భాగంలో కూడా మీ నోట్లో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందువల్లే పార్థ డెంటల్లో పేషెంట్లు ఫస్ట్ వచ్చిన తర్వాత కంఫర్టబుల్గా ట్రీట్మెంట్ చేయించుకోగలుగుతున్నారు. డాక్టర్ గారు చెప్పేది వాళ్ళ నోట్లో జరిగే మార్పులు, వాళ్ళు అనుభవించే సఫరింగ్ అన్ని కోరిలేట్ అవుతున్నాయి కాబట్టి కంఫర్ట్ జోన్లో ఉన్నారని డెఫినెట్గా చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఎస్, వీ హ్యావ్ కాల్ డాక్టర్ శైలజ గారు విజయవాడ నుంచి. నమస్తే అండి. డాక్టర్ గారికి మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అండి. అమ్మ నమస్తే, చెప్పండి. నా ఏజ్ 45 years అండి. నావి 5 పళ్ళు 4 పళ్ళు ఎత్తుగా ఉంటాయండి. చిన్నప్పుడు క్లిప్ వేయించుకున్నాను, 1 year వేశారు. దాని తర్వాత తీసేసాము. ఇప్పుడు అంటే అయినా సరే కొంచెం ఎత్తుగా ఉన్నాయి. దాని తర్వాత మ్యారేజ్ అంతా అయిపోయి పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ ఏజ్ లో నేనేమన్నా ట్రీట్మెంట్ తీసుకుంటే నా ఎత్తుపళ్ళు ఏమన్నా సరి అవుతాయా అని నా డౌట్ మేడం. అవుతాయండి, 100% అవుతాయి. ఇందులో ఏంటంటే 2 కేటగిరీస్ ఉంటాయమ్మా. ఫస్ట్ మీకు ఎక్స్రే తీసి బోన్ ఎలా ఉందో చూస్తాము. ఒకవేళ మీ బోన్ కనుక బాగానే ఉంటే కనుక ఎలైనర్ పెట్టుకోవడం ద్వారా మీ క్లిప్పులు పెట్టుకోవడానికి ఇబ్బంది అయితే 45 years అని మీరు మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఎలైనర్ అనే ఒక సన్న ట్రే లాంటిది ఇస్తాం. అది పెట్టుకోవడం ద్వారా 6 నుంచి 8 నెలలు ఏవైతే ఎత్తుపళ్ళు ఉన్నాయో వెనక్కి వెళ్ళిపోతాయి. లేదు బోన్ కొద్దిగా వీక్ ఉంది, ఎక్కువ బోన్ లాస్ ఉంది అంటే స్మైల్ డిజైనింగ్ చేసుకోవడం ద్వారా అన్నా కూడా మీకు ఎత్తుపళ్ళు అనేవి వెనక్కి వెళ్ళిపోతాయి. సో మీరు చిన్నప్పటి నుంచి ఏవైతే ముందుకు ఎత్తున్నాయి ఇవి కొంచెం వెనక్కి వెళ్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో అది 100% అవుతుంది. బట్ ట్రీట్మెంట్స్ అనేవి మీ ఎక్స్రే మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో నాకు తెలియదు. స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి విజయవాడలో బ్రాంచెస్ ఉన్నాయమ్మా. ఒకసారి మీరు రాగలిగితే సండేస్ కూడా మేము వర్క్ చేస్తాము. ఒకసారి ఎగ్జామిన్ చేసి మేము డిఫరెంట్ ఆప్షన్స్ చెప్తాము, మీకు నచ్చితే మీరు చేసుకోవచ్చు. బట్ 45 years ఉన్న ప్రతి ఒక్కళ్ళకి 50 years ఉండే వాళ్ళకి కూడా నేను ఒకటితే అష్యూరెన్స్ ఇస్తాను, స్మైల్లో ఏమైనా డిఫెక్ట్ ఉంటే అది ఏ ఏజ్లో అయినా కరెక్ట్ చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ చేసే విధానాలు మారుతాయి అంతే. నేను చెప్పే ఏ ట్రీట్మెంట్ విధానంలో కూడా పళ్ళని తీసేసి కొత్త పళ్ళు పెట్టడం మటుకు డెఫినెట్గా ఉండదు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కల్పన గారు. థ్యాంక్స్ ఫర్ ఆల్ ది అవేర్నెస్. ఇది వాళ్ళ హలో డాక్టర్. నమస్తే.